वतन की आवाज़ में आपका खैर मकदम है। आइए देखते हैं चंद तफसीलात। जिला रंगारेड्डी के राजनगर हदूद में वाक़ बुदवेल इलाके में एक शदीद आतिशज़दगी का वाक़या पेश आया। प्लास्टिक रिसाइकलिंग फैक्ट्री में अचानक आग भड़क उठी। आग इसके नतीजे में पूरे इलाके में खौफ व हिरास फैल गया। फैक्ट्री से उठने वाले घने धुएं के बायस मुकामी लोग शदीद मुश्किलात का सामना कर रहे थे। इत्तला मिलते ही फायर ब्रिगेड का अमला मौके पर पहुंच गया। आग पर काबू पाने में बड़ी जद्दोजहद की। मुकामी लोगों का इल्ज़ाम है कि ये फैक्ट्री मूसा नदी के किनारे बगैर किसी इजाज़त के चलाई जा रही है। अवाम ने मुतालबा किया कि इस गैर कानूनी सनत को फौरी तौर पर हटाया जाए। इस वाक़े की इत्तला मिलते ही राजनगर के GHMC डिप्टी कमिश्नर सुरेंद्र रेड्डी मौके पर पहुंचे और हालात का जायजा लिया। इन्होंने खबरदार किया कि बगैर इजाजत चलने वाली सनतों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। मूसा नदी के अतराफ ऐसे गैर कानूनी सनतों का जाल फैला हुआ है जो बल्दी हुक्काम की लापरवाही और बेहिसी की वजह से गैर कानूनी तौर पर चलाया जा रहा है, जो रिहायशी इलाकों से लगे हुए हैं और हमेशा इनसे इंसानी जानों को खतरा लाक है। आइए देखते हैं GHMC कमिश्नर इनके खिलाफ क्या कार्रवाई करते हैं। మార్నింగ్ కిస్మత్పూర్ బ్రిడ్జ్ మన నాల పక్కకున్న ఇల్లీగల్ ఈ ప్లాస్టిక్ స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. దాని మొత్తము చాలా పెద్ద ఎత్తున మంటలు అనేది చెలరేగి ఈ ప్లాస్టిక్ గోడౌన్ అనేది మొత్తం కూడా కాలిపోయింది. ఇక్కడ ఏమీ ప్రాణ నష్టం అనేది జరగలేదు. టైమ్లీ అందరు డిపార్ట్మెంట్స్ అందరూ అలర్ట్గా ఉండి ఈ మంటలను కూడా ఆపుతున్నారు. ఇప్పుడు GHMC మా హైడ్రా, GHMC మా టీము, GHMC ఎలక్ట్రికల్, GHMC శానిటేషన్ అండ్ నేను పర్సనల్గా మార్నింగ్ నుంచి కూడా ఇక్కడనే ఉన్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసేసి ఇక్కడ ఫైర్ అనేది కంట్రోల్ తీసుకొచ్చాము. ఏమి ప్రాణ నష్టం అనేది జరగలేదు. కాకపోతే ఇది ఇల్లీగల్ ఈ ప్లాస్టిక్ స్క్రాప్ కూడా ఉన్నాం. ఇది నెక్స్ట్ టైం ఇక్కడ ఉండకుండా పబ్లిక్ ఏం హాని కనకుండా వీళ్ళకి నోటీస్ ఇచ్చేసి చట్ట ప్రకారంగా వీళ్ళపై చర్యలు తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ. ఇది ఎట్లాంటివి ఏమంటే మేము గవర్నమెంట్కు హెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా లెటర్ రాసేసి మేము కూడా మా డిపార్ట్మెంట్ కూడా ఎంక్వైరీ చేయించేసి తగిన చర్యలు తీసుకుంటాం. గతంలో కూడా ఇదే విధంగా జరిగిందని చెప్తారు సార్. గతం గురించి అయితే నాకు తెలియదు. నేను రీసెంట్లీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి నేను నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఏముందో చూసుకొని నేను యాక్షన్ తీసుకున్నాను. థ్యాంక్ యూ.